వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లేదా అజెండా కాపీ సర్వ్ చేశారా లేదా వీటికి సమాధానం కావాలి. వాళ్ళు లేకుండా ఈ మీటింగ్ ఏంది అసలు? ఎమ్మెల్యే గారు లేకుండా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు రాకుండా, ఆయన లేకుండా, మీరు పిలవకుండా ఈ మీటింగ్ ఏంది అసలు? ఇది కరెక్టేనా? కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు ఈ ప్రోగ్రామ్ని వాయిదా. ఇది సార్ నేను చెప్పదలుచుకున్నా. మా ఎమ్మెల్యే గారు లేకుండా ఇట్లా ఇప్పుడు మామూలుగా కూడా కమిషనర్ గారు అఫీషియల్గా కూడా ఎమ్మెల్యే గారికి ఆయన అఫీషియల్గా తెలియజేయాలి. మీకు ఆ బాధ్యత ఉంది. లేదు మేడం, తెలియజేయలేదు. లేదు, అడగండి కమిషనర్ గారిని అడగండి. తెలియజేయలేదు మేడం. ఎమ్మెల్యే గారికి అఫీషియల్గా తెలియజేయాలి సార్. కాబట్టి మేము అడిగేది కౌన్సిల్ మీటింగ్కి జనాలకి మేము వర్కర్స్ జీతాలు మేము ఆఫీస్కి పెట్టలేదు మేడం. మేము 102 days వాయిదా వేయమని, అంతేగాని మేము కౌన్సిల్ మీటింగ్ ఆపడం లేదు మేడం. ఆపమని మేము అడగడం లేదు మేడం. ఒక 2 days వాయిదా ఇవ్వండి, తర్వాత మీరు ఒక డేట్ నిర్ణయించుకొని పెట్టండి. అంటే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం మనం ఏ మీటింగ్ అని ఎప్పుడు పెడతాం? 25 నుంచి 1 వరకు పెట్టుకున్నాం మేడం. ఈ రోజు 14 ఆమోదిస్తారు కదా. ఇప్పుడు మేము అడగడం లేదు. మేము కౌన్సిల్ మీటింగ్ ఆపేమని మేము అడగడం లేదు. వర్కర్స్ జీతాలు పెట్టడం అడగడం లేదు. 2 days ఎమ్మెల్యే గారు అజెండా మీకు 2-3 days ముందే చేరింది. ఇప్పుడు వచ్చి కౌన్సిల్ మీటింగ్ చెప్పాలి మేడం. మేము మీరు అజెండా కాదు జరిగింది. ఇచ్చారు కానీ మీరు అజెండా ప్రిపేర్ చేసింది 6వ తేదీ, 4, 5, 6 ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీరు చేశారు. ఎలక్షన్ కోడ్ సాయంత్రం 5 వరకు ఎలక్షన్ కోడ్ ఉంది మేడం. మీరు అభ్యంతరం చెప్పాలనుకుంటే మీరు ముందే చెప్పుండొచ్చు కదా. సరే మేడం, ఎవరు చెప్పాలి మేడం? మేము కౌన్సిల్ మీటింగ్ లో చెప్పాలి మా అభ్యంతరాన్ని. వేరే దగ్గర మేము చెప్పలేం కదా మేడం. ఇప్పుడు మీ బాధ్యత మీరు చేశారు. మేము అడిగేది కూడా ఏంటంటే మేము కౌన్సిల్ మీటింగ్ తీసి మనం అడగటం లేదు మేడం. మేము అడిగేది మా ఎమ్మెల్యే గారు మీరు తెలియజేయకపోవడము కమిషనర్ గారికి ఆయన బాధ్యత అది. కాబట్టి మేము 2 days వాయిదా వేయండి. మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరు కౌన్సిల్ జరుపుకోండి, మేము జరపండి. మేము కూడా ఆమోదిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా మీకు గుర్తుందో లేదో మేడం సార్, అందరూ చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? ప్రతిపక్షం ఉందండి. ఇదే ఆయన ఒక విలేకరు అడిగాడు, మీరు ప్రతిపక్షంకి ఏం చేస్తారంటే అందరూ ప్రతిపక్షం కూడా వాళ్ళు అడిగేది రీజన్గా ఉంటే కలిసి పనిచేస్తామని చెప్పాడు మా ఎమ్మెల్యే గారు కూడా. కాబట్టి ఈ కౌన్సిల్ మీటింగ్ని ఒక 2 days ఆయన అడగలేదు కూడా. 2 days వాయిదా వేయండి సార్. మేము తర్వాత సార్ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా ఒక రోజు తెలియజేయాల్సిన బాధ్యత సార్ మీది. కాబట్టి మీరు తెలియజేసి ఎమ్మెల్యే గారికి డెసిషన్ తీసుకోండి సార్. ప్రోటోకాల్ పాటించలేదు మేడం, ఎవరు పాటించలేదు. ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేయలేదు మేడం. 4వ తేదీ డిక్లరేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు డిక్లరేషన్ ఇచ్చేసారు. చెప్పారు కదా, విన్నా కదా. నేను కాదనడం లేదు. మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అందరికీ ఇది ఓకే అంటే ఇప్పుడు వాయిదా వేయడం సబబే అని అనుకుంటే ఖచ్చితంగా వాయిదా వేద్దాం. చెప్పి కానీ ఆయన రాకుండా మీరు కనీసం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఒక ప్రజాప్రతినిధి, మనకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు ఈ రోజు అన్న ప్రమాణ స్వీకారం చేసింది కాదు మేడం. 4వ తేదీ ఈవినింగ్ ఎలక్షన్ కమిషన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే డిక్లరేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఇది ఓకే అనుకుంటే ఈ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. కౌన్సిలర్స్ ఓకే అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలా? అది అందరినీ బ్లేమ్ చేయడం కదా. ఇప్పుడు మీకు మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇవ్వాలా? మీరు ఇవ్వడానికి కౌన్సిలర్లు ఓకే అయితే మేము ఆపేస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేనైతే పంపించమని చెప్పాను కమిషనర్ గారు అయితే నేను చెప్పాను. మరి వాళ్ళు ఎందుకు పంపించలేదు అయితే నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఇది మీటింగ్ అవసరమని మాత్రమే నేను భావించి పెట్టడం జరిగింది. మీ అందరికీ ఓకే అనుకుంటే వాయిదా వేస్తాం. మీటింగ్ పెట్టాం. అదే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం వాయిదా వేయడం
మేము అభివందనాలు తెలియజేస్తున్నాము. మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాము. ప్రజల తీర్పు అది ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము. కానీ మీరు ఒక విషయం మనందరూ అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ వల్ల మనం 2 months మీటింగ్ పెట్టుకోలేదు. ఇది 3rd month. మనము టెక్నికల్లీ ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతో, ముఖ్యంగా జీతాలు ఇవ్వాల్సిన అడిషనల్ వర్కర్స్ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అంశాన్ని పెట్టి ఈనాడు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. రాబు నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలియజేసి ఇది కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారితో చర్చించి అంశాలన్నీ కూడా పెట్టి కూడా మనం కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతోనే పెట్టాము. మీరందరూ కూడా చూసే ఉంటారు కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దయచేసి మీరు దీన్ని వాయిదా వేయకుండా దీన్ని కొనసాగిద్దాం. మళ్ళీ వీలైనంత త్వరగా ఎమ్మెల్యే గారి అనుమతితో వారి ఆదేశాల ప్రకారం మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ మనం జరుపుకుందాం. మీరు అడగండి. అమ్మమ్మ, కాదమ్మా, నేను అడిగేది మీకు చెప్పేది ఏంటి? మీకు తెలియకపోతే ఒక మాట ఏంటంటే మీ తోటి కౌన్సిలర్ని లేదా పూజా లక్ష్మి గారు ఉన్నారు. ఆయన ఉన్నాడు. ఎవరు ఆవిడ చైర్పర్సన్ చేసిందని మాజీ చైర్పర్సన్ ఆమె అడగండి. అదే ఎవరు చెప్తే ఎవరైనా చెప్తారు, మనం ఏం చేస్తాము? మేము రూల్ ప్రకారం కమిషనర్ గారికి చెప్పాము. ఇంకోసారి ఇంతటితో ఆగదు కదా ఈ కౌన్సిల్ మీటింగ్ లో. మీ ఇష్టం అది, మేము దాన్ని చెప్పలేము కదా. మీ ఇష్టం మీ ఇష్టం అది. ఉండొచ్చు చాలా మంది అడిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కనీసము అది చెప్పి రాలేదంటే తప్పు మేడం. అది డబ్బు ఉండొచ్చేమో కానీ మన తెలుసు ఎందుకు పంపించారు? మాకు గొర్రెలు చేస్తారు పంపించారా మీరు? మాకందరికి గొర్రెలు చేశారు మీరు. ఇప్పుడు అవసరమా మీరు? ఏంది మాట్లాడేది మీరు? శుద్ధంగా నిలబడండి. నిలబడితే ఆమె పెట్టింది, ఆమె క్యాన్సల్ చేసి ఆమె వెళ్ళిపోతే అది ఎంతవరకు సంబంధం? వాయిదా కదా క్యాన్సల్ అంట ఈ మీటింగ్. ఆమె పంపించాలి మమ్మల్ని. ముందే చూసుకొని పెట్టాలి. ఇంతకు ముందే